హలో గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుందా? వినేందుకు మంచి స్టోరీస్ ఏం లేవా? బస్లలో ట్రైన్లలో మూడీగా వెళ్తున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ విందామా? స్టోరీ టైటిల్ వచ్చేసి నేనైతే ఏం పెడతలేను. ఆఫ్టర్ విన్న తర్వాత ఆ టైటిల్ అనేది నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. స్టోరీలోకి వెళ్దామా? ఏంటంటే ఒక చిన్న గ్రామం, ప్రశాంతమైన వాతావరణం, అందులో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు ఉంటారు, లక్ష్మి, రంగయ్య. పేరుకు తగ్గట్టే చాలా అన్యోన్యంగా ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి పెళ్ళయింది కానీ 14 ఏళ్ళు అయింది, బట్ పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, గుళ్ళకి వెళ్ళారు, బట్ నో యూస్. జనరల్లీ ఊర్లో చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు కదా. ఈ తల్లి పాపం వాళ్ళని ఎత్తుకోవడానికని వెళ్తే వాళ్ళ తల్లులు, హే ఎందుకు ఎత్తుకుంటున్నాను, గొడ్రాలు పక్కకు పో అని నెట్టేసేవాళ్ళు. చాలా బాధగా ఉంటుంది కదా. పాపం మీ తల్లి ఏడుస్తూ ఇంట్లోకి వచ్చేసేది. ఈ బాధ అంతా చూడలేని భర్త ఒకరోజు అనాథాశ్రమానికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాడు. ఊరికేం ఇవ్వరు కదా అనాథాశ్రమంలో పిల్లవాడిని. వెళ్ళాక సగం ప్రాపర్టీ అనేది ఆ పిల్లవాడి పేరు మీద రాశాడు. ఈవినింగ్ అయింది, భర్త కోసం ఈ లక్ష్మి ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం అయింది, భర్త వచ్చేసాడు. చూస్తే భర్త చేతిలో ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడిని తీసుకొని లక్ష్మి చేతిలో పెట్టి, లక్ష్మి ఇదిగో మన బాబు, ఇక్కడ నుంచి మనకు పిల్లలు లేరనే బాధ వద్దు, ఇక్కడ నుంచి కనకపోయినా పర్లేదు, మనం వీడిని కంటికి రెప్పలా కాపాడుకుందాం అంటూ వాడిని తీసుకొని చేతిలో పెట్టి ఆ పిల్లవాడిని చూసిన లక్ష్మి కన్నీరు కారుస్తూ తన భర్తతో ఇలా అంది, మీకు తెలుసా, రోజు నన్ను గొడ్రాలు గొడ్రాలు అని ఏడిపించేవాళ్ళు, ఇక్కడ నుంచి నేను గొడ్రాలని కాదు కదా అంటూ ఆ పిల్లవాడిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాడికి ఇష్టమైనవన్నీ చాలా ఇష్టంగా వండిపెట్టింది. కొన్ని రోజులు అయ్యాయి, వాడికి రాకేష్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మంచి స్కూల్లో జాయిన్ చేశారు, బాగా చదువు చెప్పించారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనారోగ్యం కారణంగా రంగయ్య మరణించాడు. ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఆ పిల్లవాడి తదుపరి చదువుల కోసం తల్లి చాలా కష్టపడింది, ఉన్నత చదువులు చదివించింది. ఆ కష్టంతోనే ఇంటిని గడిపింది. ఆ తర్వాత మంచి జాబ్ వచ్చింది రాకేష్కి, వెల్ సెటిల్ అనమాట. జాబ్ వచ్చిన రాకేష్ ఏం ఊరుకుండాడు కదా, పెళ్ళి చేసుకున్నాడు. వచ్చిన పిల్ల మంచిగా ఉంటే ఓకే ఫైన్. జనరల్లీ అంటారు కదా, అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అని చెప్పేసి. ఇక్కడ మన స్టోరీలో ఏంటంటే కోడలు కూతురు కాలేకపోయినా అత్త తల్లిలా మారింది. కానీ అత్త మాత్రమే కరెక్ట్గా ఉంటే సరిపోతుందా, కొడుకు కోడలు కూడా ఉండాలి కదా. ఇక్కడ పాపం ఆ తల్లి ఇంటి చాకిరి మొత్తం చేసేది, తన కోడలికి కావాల్సినన్ని సమకూర్చేది. ఆ కొడుకు వచ్చే సమయానికి ఎదురు చూస్తూ వచ్చిన కొడుకుకి సేవలు చేసుకుంటూ రోజు సంతోషంగా ఉండేది. ఇదంతా ఓర్చుకోలేనటువంటి ఆ కోడలు ఏం చేసిందంటే తన భర్తని తీసుకొని వేరే కాపురాన్ని పెట్టాలి అనుకుంది. జనరల్లీ గర్ల్స్ థింగ్ అంతే కదా. ఈవెన్ నేను కూడా ఒక గర్ల్నే, బట్ నేను ఆ టైప్ కాదులే. ఏంటి అంటే ఆ కొడుకుని తీసుకొని తన భర్తతోటి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంది. పాపం మీ తల్లి, ఎందుకు దూరంగా వెళ్తున్నారు, నేనేం చేశాను మీకు అని కాళ్ళ మీద పడి ఏడ్చింది. అంత ఏడ్చినా కూడా కనికరం లేని ఆ కోడలు కాళ్ళతో తన్నింది. ఇదంతా మన క్రీమ్ బిస్కెట్ గడ అట్లనే చూస్తాండు. ఆమె కాబట్టి కాళ్ళ మీద పడింది, నేనైతే చంప వెళ్తుండే దానికి. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఆయన తీసుకొని వెళ్ళిపోయింది, వేరే కాపురం పెట్టాడు. పాపం ఈ తల్లి తన కొడుకు కోసం ఏడ్చి 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 వస్తాడు అని చూసి చచ్చిపోయింది. అంటే జనరల్లీ ముసలి వాళ్ళు కదా, పెద్ద టైం కూడా తీసుకోరులేండి. చనిపోయిన తను ఊరికేముంటుందా, కొడుకు దగ్గరికి వెళ్ళింది. కోడలికి సేవలు చేస్తున్న కొడుకుని చూస్తూ ఉండిపోయింది. అలాగే తన చుట్టూ ఉంటూ తన చుట్టూనే చూస్తూ కొడుకు చేసే ప్రతి ఒక్క పనిని ఆనందిస్తూ అలా 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 గడుపుతూ ఉందన్నమాట. ఫ్యూ డేస్ అలాగే అయ్యాయి. ఒకరోజు ఏమైంది అంటే రాకేష్ కంపెనీలో కొన్ని రిస్క్ అనేది వచ్చింది, కంపెనీ డల్ అయిపోయింది, రాకేష్కి శాలరీ వస్తలేదు. ఇంకా నిదానంగా అట్లనే అయింది. ఆఫ్టర్ 3 months ఇంకా శాలరీ వస్తలేదు. ఖాళీ చేతులతో రాకేష్ ఇంటికి వచ్చేసాడు అనమాట. ఖాళీ చేతులతో వచ్చిన రాకేష్ని చూసి వాళ్ళ వైఫ్, నాశనం చేసినావు నా లైఫ్ని, అవసరం లేదు నువ్వు నాకు, నేను నా పుట్టింటికి పోతా, ఎన్ని రోజులు నీతో నేను ఉండాలి అనుకుంటా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయిన రాకేష్ తన భార్య ఇంటికి వెళ్ళిపోయిందన్న బాధతో, తనకి శాలరీ రాలేదన్న కోపంతో, ఆ ప్రెజర్ అంతా తట్టుకోలేక ఇంకా సూసైడ్ మాత్రమే తనకి దారి అని అలా సూసైడ్ చేసుకోవడానికి లారీ కిందకు వెళ్ళబోయిన రాకేష్ని సడన్గా లారీ అనేది వచ్చేసింది. ఆ లారీ కింద తిని పడబోతున్నాడు. వెనుక నుండి ఒక చెయ్యి ఆపింది. ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఉన్నాను కదా, నేను లేను అనుకున్నావా? చిన్నప్పటి నుంచి ఒక్క కష్టం కూడా రానికుండా పెంచాను నాన్న నిన్ను. కష్టం నీ దాకా వచ్చింది అని అంటే నన్ను దాటి కదా రావాలి అంటూ ఒక వాయిస్ వెనుక నుంచి వినిపించింది. తిరిగి చూస్తే వాళ్ళ అమ్మ. నాన్న, నువ్వు పొద్దున్నుంచి ఒక్క ముద్దు కూడా తినలేదురా, నిన్నెప్పుడు ఆకలి కడుపుతో చూడలేదు నేను, రా ఇంటికి వెళ్దామంటూ చేయి పట్టుకొని పక్కకు తీసుకొచ్చింది. ఆత్మరూపంలో ఉన్న తల్లిని చూసిన రాకేష్ తన జన్మ మొత్తానికి సరిపోని తప్పు చేశానని ఏడుస్తూ క్షమించమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు. ఏం లాభం, వైఫ్ వస్తుంది, జాబ్ వస్తుంది, తల్లి రాదు కదా, ఎంత ఏడ్చినా నో యూస్. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన చేతితో కడుపు నిండా అన్నం తిన్నాడు రాకేష్. తిన్న వెంటనే ఆ తల్లి చివరిగా తన ప్రేమనంతా కొడుకు పైన చూపించి, జాగ్రత్త నాన్న, నేను వెళ్తున్నా, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఎప్పుడూ నిన్ను నువ్వు కోల్పోకు, నా స్థానంలో నిన్ను నేను చూడలేను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే గైస్, నార్మల్లీ అంటారు తల్లి కడుపును చూస్తుంది, భార్య పెళ్ళాం జోబుని చూస్తుంది అని చెప్పేసి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసే మన క్రియేటర్స్కి థాట్ వచ్చిందేమో కదా. అందరూ అలా ఉండరు, బట్ సమ్ పీపుల్ అలాగనే ఉంటారు. ఏంటి అని అంటే, యాక్చువల్లీ నాకు నేను ఒక సాంగ్లో కొన్ని వర్డ్స్ విన్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు సింగ్ దట్ సాంగ్, యూ కాంట్ లిజన్ ఆల్సో. నేను ఆ వర్డ్స్ మీకు చెప్తాను. ఏంటి అంటే, అమ్మ కన్నవా నన్ను కొన్నవా, కంటే ఇలా వదిలేస్తావా అని చెప్పేసి ఆ సాంగ్ మీనింగ్ తెలుస్తుంది అనమాట. నా స్టోరీ ఏం చెప్తుంది అని అంటే, కంటేనే తల్లి కాదు, కొంటేనే తల్లి, కొంటే కూడా తల్లే, తల్లి అనేది తల్లే. ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ మదర్స్, రెస్పెక్ట్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. అండ్ టైటిల్ నాకు కామెంట్ చేయండి. ఇట్లాంటి కొత్త స్టోరీస్ కోసం బిఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రేపటి స్టోరీలో మళ్ళీ సరికొత్తగా మళ్ళీ రేపు కలుద్దాం. కొత్త న్యూస్తో రేపు న్యూ అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.